నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పోషక విలువలు ఉన్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. గ్లోబల్ ప్రచారాలు, షో రాజకీయాలు టీడీపీ నేతలనే చూసి నేర్చుకోవాలా అంటూ వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎద్దేవా. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ రాజకీయాలు మానుకోవాలని వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. పోషక విలువలు ఉన్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమాన్ని అరండల్పేటలోని ఉర్దూ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోషక విలువలు ఉన్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌష్టిక ఆహార మాసోత్సవ కార్యక్రమాన్ని అరండల్పేటలోని ఉర్దూ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార పదార్థాల స్టాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషక ఆహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మల్లాది విష్ణు గుర్తు చేశారు. ఈరోజు పౌష్టికాహార మాసోత్సవాలు అని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నెల రోజుల పాటు. ఈ నెల రోజుల పాటు ఏమేం కార్యక్రమాలు చేయాలి, మొదటి రోజు ఏంటి, రెండో రోజు ఏంటి, మూడో రోజు ఏంటి అని చెప్పని ఒక షెడ్యూల్ లాగా 30 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఈరోజు కిషోర బాలికలకు సంబంధించినటువంటి వారిని ఎడ్యుకేట్ చేయటము, అవగాహన కల్పించడము, వారికి భద్రత కల్పించడము, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఈ డివిజన్లో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కిషోర బాలికలకు సంబంధించి యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దిశ యాప్తో పాటు పౌష్టికాహారాన్ని వాళ్ళకి అందించాలి. అలాగే శరీరంలో వస్తున్నటువంటి రుగ్మతలు ఏ విధంగా మనం నివారించాలి, ఏ విధంగా మంచి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి అని మొత్తం టోటల్గా ఎడ్యుకేషన్ చేసి అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం. ఇది మరీ ముఖ్యంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, అలాగే 3 నుంచి 7 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఈ అంగన్వాడీలు దాదాపుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 300 పైన అంగన్వాడీలు ఉన్నాయి. దాదాపుగా ఇప్పటికీ ప్రతి నెల కూడా 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 13,000 మంది చిల్లరందరికీ కూడా అన్ని రకరకాలైనటువంటి పోషకాహారాలు, విలువలతో కూడినటువంటి ఆహారాలు వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము, పుస్తకాలు ఇవ్వటము, PP1, PP2 బుక్స్ ఇవ్వడం, ఇవంతా కూడా జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐసీడీఎస్ రంగంలో విశేషమైనటువంటి మార్పులు చేసి సమాజంలో బాలింతలు ఏ విధంగా ఉండాలి, వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, వారు ఏ విధమైనటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలు ఏ విధంగా ఉండాలి అని, పిల్లలు ఏ విధంగా ఉండాలని ఒక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని చెప్పని ఒక కిట్ని ఇవ్వటము నెల. ఈరోజు మా డివిజన్లో అబ్దుల్ కలాం స్కూల్లో సంపూర్ణ వైఎస్ఆర్ పోషకాహార కిట్టు ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు, మరియు మా కృష్ణా జిల్లా ఆఫీసర్ ఉమారాణి గారు, మరియు మా అంగన్వాడీ టీచర్స్, స్కూల్ స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు వీళ్ళకి పౌష్టికాహారము సంపూర్ణంగా అందుతుందా లేదా అని
మా ఎమ్మెల్యే విష్ణు గారు, మళ్ళీ కార్పొరేటరు, మా స్టాఫ్ అంతా ఈరోజు ప్రోగ్రాంను ప్రారంభించి ఎలా ఈ పోషకాహారాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. గ్లోబల్ ప్రచారాలు, షో రాజకీయాలు టీడీపీ నేతలనే చూసి నేర్చుకోవాలి అంటూ వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ఓడినా గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, టీడీపీ నేతల మాదిరిగా బురద జల్లే కార్యక్రమాలు మాత్రం చేయడం లేదంటూ ఆ పార్టీ నేతలను దెప్పిపొడిచారు. గడిచిన 2.5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గురువారం నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్లో 32 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న తోటవారి వీధి సీసీ రోడ్డు శంకుస్థాపన పనుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో పాటుగా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ ఊకోటి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంబంధిత మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదన్నారు. అభివృద్ధి ఏంటో ఏమిటో ప్రజలకు చూపిస్తామన్నారు. జగన్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని పేర్కొంటున్న నేతలు చంద్రబాబు వెనుక వెళ్లి టీడీపీకి రాష్ట్రంలో పుట్టగదులు లేకుండా చేసింది ఎవరంటూ నిలదీశారు. దేవినేని నెహ్రూ స్ఫూర్తితో రాజకీయాలు సేవ చేస్తున్నామే తప్పితే టీడీపీ నేతల మాదిరిగా షో రాజకీయాలు చేయడం లేదంటూ 13వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఊకోటి రమేష్ పేర్కొన్నారు. ఈరోజు 13వ డివిజన్లో తోటవారి వీధిలో దాదాపుగా 32 లక్షలతో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, నగర ఫ్లోర్ లీడర్ పెద్దలు వెంకట సత్యనారాయణ గారు, భట్రాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గీతాంజలి గారు, అదేవిధంగా 13వ డివిజన్ ఇన్ఛార్జ్ ఊకోటి రమేష్ గారు, అధ్యక్షులు పోలవమ్మ గారు, పెద్దలు సిహెచ్ గారు, ఆల్ చెల్లారావు గారు, గౌర్ధనరావు గారు, శ్రీను గారు, దుర్గా గారు, నవీన్ గారు, అదేవిధంగా ఈ కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, పెద్దలు అందరూ గారు పాల్గొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మనందరం గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఎందుకంటే కులం చూడకుండా మతం, పార్టీ, ప్రాంతం, మాకు ఓటేసినా ఓటేయకపోయినా, మేము గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఏదైతే నుంచోవాలి, ప్రజల కోసం పనిచేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు 13వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మొన్న గెలిచిన ఈరోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ డివిజన్లో ఏదైతే మొన్న ఎన్నికల సమయంలో ఊకోటి రమేష్ గారు నుంచున్నప్పుడు ప్రామిస్ చేసామో ఇక్కడ కార్యక్రమాలు చేస్తామని చెప్పని దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం గారు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ డివిజన్లో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, అన్ని విధాలుగా గారు మేము శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ముందుకెళ్తాం జరుగుతాను. 13వ డివిజన్ ఇన్ఛార్జి శ్రీ ఊకోటి రమేష్ గారి ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో రోడ్డుకి భూమి పూజ చేయడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే గతంలో ఎవరైతే వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఉండగా అభివృద్ధి ఆపేసిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినాష్ గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏ విధంగా పరుగులు పెట్టేస్తున్నారు, మరి ఈ ప్రాంతంలో రమేష్ గారు ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అవినాష్ గారికి చెప్పి ఈ రోజున ఈ విధంగా మన రోడ్లు భూమి పూజలు కానీ శంకుస్థాపనలు చేస్తుంటే వారో లేక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళ శాసనసభ్యుడు కానీ మతి భ్రమించి ప్రజలకు లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని భయాందోళనకు గురి చేయడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నీ మాయ మాటలు, నీ తక్కువ మాటలు, నీ విగ్గు మాటలన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ప్రజలకు ఈ రోజున అభివృద్ధి, సంక్షేమం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది శ్రీ దేవినేని అవినాష్ గారి నాయకత్వం అని చెప్పి
తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ నిన్న మొన్న కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు అభివృద్ధి జరగట్లేదని, కళ్ళుని చూడలేని కబోదులారా ఇది అభివృద్ధి కాదని చెప్పి వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఈ విధంగానే 21 డివిజన్లో మేము ఎప్పుడు కూడా 21 డివిజన్ కార్పొరేట్లు 20 డివిజన్ అనుకున్నాం తప్ప 14 మంది అనుకోవట్లేదు. ఓడినా గెలిచినా మా కార్పొరేట్ అభ్యర్థులు నిరంతరం ప్రజలతో ఉంటూ వారికి కావాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అవినాష్ గవర్నమెంట్ తీసుకొస్తే ఈ విధంగా అభివృద్ధి చేయడం మేమందరం గర్వపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క బీటీ రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. అవినాష్ గారు కానీ మా ప్రో లీడర్ గారు చెప్పిన విధంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో మనం గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎలక్షన్స్ ముందు ఎవరైనా ఎలక్షన్స్ ముందు చేసి వెళ్ళిపోతారని అలాంటి పాత ప్రభుత్వానికి ముందే వాళ్ళు చేసే షో రాజకీయాలు మాకు తెలియవు. మేము గెలిచినా ఓడినా ప్రజలకైతే ఏ మాట అయితే ఇచ్చామో అదే మా నాయకుడు మాకు చెప్పిన మాట. మేము నిత్యం ప్రజల్లో ఉంటూ ఏదైతే వాళ్ళకి మేము ఎలక్షన్స్ టైంలో ఇచ్చామే ఆ మాట నిలబెట్టుకుంటాకి మా నాయకులు కానీ మా నాయకుడు అవినాష్ గారు ఏ విధంగా మమ్మల్ని ఆ క్రమశిక్షణతో మేము పనిచేస్తాక ముందున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్ తర్వాత కూడా ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి అభివృద్ధిలో అదేవిధంగా అన్ని వార్డులు 21 వార్డులో కూడా అభివృద్ధి జరుగుతుంది. గత ఎమ్మెల్యేగా ఉండి కూడా 5 ఏళ్ళు ఏమీ చేయలేక ఏదైతే ఈ తూర్పు నియోజకవర్గాన్ని వదిలేశారో, కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ 2 ఏళ్ల బాధ్యత స్వీకరించిన కాడి నుంచి తూర్పు నియోజకవర్గం 350 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చెందింది, సంక్షేమ పథకాలే కానీ ఆయన ఈ 2 ఏళ్ల నుంచి ఇంట్లో ఉండి అభివృద్ధి కానీ సంక్షేమం అంటే ఏంటో తెలియక బయటకు రాలేదు. ఈరోజు బయటకు వచ్చి ఏం జరుగుతుందో అనేది ఆయన తెలుసుకోలేకపోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేకపోతున్నారు జనాలు. సో ఆయనకి అది తెలుసుకుని అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. దేవినేని అవినాష్ గారు ఆదేశాల ప్రకారం ఆయన ఇచ్చిన అవకాశం ప్రకారం నేను 13 డివిజన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేశాను. గత 3 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి గురించి కానీ చాలా కాన్సన్ట్రేషన్ చేసి తిరుగుతాను. ఈ టీడీపీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారికి చెప్పే ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే, గత 2 పర్యాయాలు మీ కార్పొరేటర్గా టీడీపీగా ఉన్నారు ఇక్కడ, కానీ మీరు ఇక్కడ ఏ విషయంలో కూడా రోడ్లు డెవలప్మెంట్ విషయం కానీ పైప్ లైన్ విషయం కానీ పట్టించుకోకపోతే మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము 13 డివిజన్లో ఆర్టీసీ కాలనీలో కానీ అలాగే తోటవారి వీధిలో కానీ ఇవాళ తోటవారి వీధిలో ఒక 6 నెలల క్రితం పైప్ లైన్ శాంక్షన్ చేయించాం, ఆల్రెడీ కలెక్షన్స్ కూడా ఇచ్చేసాం. ఇవాళ ఇదే తోటవారి వీధిలో మంజు అపార్ట్మెంట్స్ పక్కన 30 లక్షలు పెట్టి రోడ్డు శాంక్షన్ చేయించాం. అలాగే ఆ శాంక్షన్ చేయించింది కాక వర్క్ కూడా స్టార్ట్ చేసాం. మేము చెప్పిందే చేస్తాం, కానీ మీకులాగా ఒక ఇస్త్రీ బండి ఇచ్చి లేకపోతే ఒక తోపుడు బండి ఇచ్చి లేకపోతే ఏదో ఒక చిన్న షో రాజకీయాలు చేయాల్సిన అవసరం మన దేవినేని అవినాష్ గారికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ రాజకీయాలు మానుకోవాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. మైనార్టీగా ఉన్న హిందువుల పండుగలపై ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. టీటీడీని రాజకీయ పదవుల వేదికగా మార్చారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి చెందిన మత ఛాందసుడైన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారన్నారు. టీటీడీ పాలక మండలిలో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించి రాజకీయ పదవులకు వేదికగా మార్చారంటూ నరసింహారావు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాల్ని నిస్సిగ్గు చూస్తే జాలేస్తోంది. అనేక సందర్భాల్లో చూసాం ఈ ప్రభుత్వం ఏ రకంగా మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ వచ్చిందో. టిప్పు సుల్తాన్ విషయంలో స్టాచ్యూ ఎట్టి పరిస్థితుల్లో పెట్టి తీరుతామని చెప్పి ఆ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రగల్భాలు, అది కూడా మైనారిటీ అపీజ్మెంట్లో భాగమే. ఇతర దేశ నాయకులపైన, స్వాతంత్ర సమరయోధులపైన లేనటువంటి వల్లమాలిన ప్రేమ ఈ రాష్ట్రానికి సంబంధం లేని, ఈ రాష్ట్రానికి చెందని మరి ఒక ముస్లిం ఛాందసుడైనటువంటి టిప్పు సుల్తాన్ పైన వారు చూపించినటువంటి అతి ప్రేమే స్పష్టంగా అర్థమైంది. ఇది ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం చేస్తున్నారని. అలాగే వినాయక చవితి ఉత్సవాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మరి చాలా
శాస్త్రవక్తంగా చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లేనిపోని నిబంధనలని పెట్టి వినాయక చవితిని కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకోనివ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన ప్రతిపాదనలని చెప్పి అబద్ధాలు చెప్పి వక్రీకరించి మరి ఇక్కడ ప్రజల్ని, హిందువుల్ని ముఖ్యంగా మోసగించింది. హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థ పరిటాలలోని అమృత సాయి ఇన్స్టిట్యూట్ నందు ప్రాంగణ ఎంపికలు నిర్వహించి పలువురు విద్యార్థులను ఎంపిక చేసుకున్నారు. తమ కళాశాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బోధన జరుగుతుందని, తమ బోధన పద్ధతి మెచ్చి పెద్ద ఎత్తున విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు కళాశాల ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ చిరంజీవి వివరించారు. ఈ ప్రాంగణ ఎంపికలో పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్లేస్మెంట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ తమ కళాశాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బోధన జరుగుతుందన్నారు. తమ బోధన పద్ధతి మెచ్చి హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థ తమ విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తుందన్నారు. తమ కళాశాలలో యూజీ లెవెల్లో 9 కోర్సులు, పీజీ లెవెల్లో 5 కోర్సులు ఉన్నాయని చెప్పారు. అలాగే డిప్లొమాలో EEE మెకానికల్ బ్రాంచ్లు ఉన్నాయన్నారు. సిఎస్ఈ విభాగంలో డేటా ఎనాలిటిక్స్, డేటా స్కిల్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు కూడా ఉన్నాయన్నారు. ఈ విద్యా సంవత్సరంలో హాస్పిటాలిటీ, హెల్త్ కేర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నూతన కోర్సు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ 2007లో స్టార్ట్ చేశాము. 2016లో NAAC విత్ ఏ గ్రేడ్ తోటి అక్రిడేషన్ ఇచ్చింది. 2018 నుంచి మేము అటానమస్ అయ్యాం. అటానమస్ అయినప్పటి నుంచే మేము మా కాలేజీలో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్ స్టూడెంట్స్ EEE, సివిల్, మెకానికల్, ఈసీఈ వాళ్ళు కూడా సిఎస్సిలో ఉన్న స్పెషలైజేషన్స్ తోటి చేయటానికి మేము వాళ్ళకి సెకండ్ ఇయర్ నుంచే ఎలెక్టివ్ కోర్సెస్గా తీసుకుని వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క వాటిలో స్పెషలైజేషన్స్ తయారు చేశాం. డేటా సైన్సు, బిగ్ డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగు, ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ని ఒక స్టూడెంట్ని ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఏ బ్రాంచ్లో చదివినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక దాంట్లో స్పెషలైజేషన్ అయి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని మేము అట్లా మార్చడం, నేర్పించడం జరిగింది. ఇందు మూలంగా ఏమవుతుందంటే ఇట్లా చేయటం వలన మా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఒక పర్టికులర్ ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఇది మేము 2018 అటానమస్ వచ్చినప్పటి నుంచే చేశాం. రీసెంట్గా 2020లో ఇలాంటి వాటిని గుర్తించి ఏఐసిటిఈ కూడా ఇలా సిఎస్సిలో స్పెషలైజేషన్ ఉండాలి అని అనిపించి సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బ్రాకెట్ తోటి డిగ్రీస్ ఇవ్వమని మాకు పర్మిషన్ ఇచ్చింది. సో అందుకని మేము 2020 అంటే లాస్ట్ ఇయరే ఆటోమేటిక్గా ఈ కొత్త కోర్సులని విత్ స్పెషలైజేషన్స్ తోటే సర్టిఫికేట్స్తో కూడా దాంతో ఆ విధంగా ఇచ్చే విధంగా మేము పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇలా చేయటం వలన ఈరోజు మేము వాళ్ళని పర్టికులర్గా ఎట్లా కావాలో అలా ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా తయారు చేయగలుగుతాం. ఇవి చూసి ఈ సిలబస్లన్నింటినీ మేము కంపెనీ ఇండస్ట్రీస్కి పంపించడం జరిగింది. అదే దాని మూలంగానే మాకు ఈ రోజున హెచ్సిఎల్ కంపెనీ ఇంటర్వ్యూస్ చేయడానికి వచ్చింది. ఇంతేకాదు మాకు ఇంకా విప్రో ఉంది, ఎంఫసిస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంతకుముందు టీసీఎస్సీ జరిగినాయి. సో ఇవన్నీ కూడా కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఖర్చులు తగ్గుతాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ మన దగ్గర ఇచ్చుకుంటే వాళ్ళు ఫైనల్గా స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా బయటకు వెళ్ళి 4 ఏళ్ళు అయ్యేసరికి ట్రైనింగ్కి రెడీ అయ్యి వాళ్ళకి మనం అందించగలుగుతాం. సో ఈ విధంగా సిలబస్లు మనం అప్డేట్ చేసుకుంటాం వలన స్టూడెంట్స్కి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలోకి వాళ్ళకి కావాల్సిన ఫీల్డ్లోని సెకండ్ ఇయర్ నుంచే చూస్ చేసుకుని ఫైనల్ ఇయర్ అయ్యేసరికి రెడీగా ఉండి కంపెనీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మేము అలాంటి ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు బహుళ జాతీయ సంస్థ అయినటువంటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ వారు మన కాలేజీకి విజిట్ చేసి ప్లేస్మెంట్ ఆఫర్స్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరిగినది. అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్ ఈజ్ ఎన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, అంటే స్వయం ప్రతిపత్తికి కలిగినటువంటి సంస్థ. మన సంస్థలో మనం నిర్వహిస్తున్నటువంటి కోర్సెస్
మనం బోధిస్తున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాటి సిలబస్ని వీటన్నిటిని కూడా HCL వాళ్ళకి పంపించటము, వాళ్ళు వాటి సిలబస్లు కానివ్వండి మన దగ్గర బోధించేటువంటి బోధనా విధానానికి చూసి మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ట్రైన్ అయి ఉన్నారని భావించి వారు మన కాలేజీకి విజిట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్కి ప్రాంగణ ఎంపికలని నిర్వహించడం జరిగినది. ఈరోజు దీన్ని మేము చాలా సంతోషంగా మీడియా ద్వారా మా యొక్క విద్యార్థినులు వారి తల్లిదండ్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ కూడా తెలియపరచడం జరిగినది. We have been conducted with HCL Drive in our college, which is one of the best level 5 company. So yeah, this is a good college to choose. Like we are getting some more good companies over there. I've been already selected in teleperformance. So right now there is a test going on over here. So I'm glad to let you know that our college is conducting drives from various companies where people have been selected in TCS, Accenture and different companies also. I'm glad to let you know that today the TCL drive brings more students and more placements also. So I hope you all enjoy the college and join for the admissions and have some opportunities in the different these companies. So I hope all the best for your next academic season. Studying 4th year in Amritsar Institute of Science and Technology. Today we have a drive in HCL. All my friends and my seniors also placed in HCL. Thank you for the opportunity for Principal Sir and CEO Sir. Thank you, sir. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల అనారోగ్య సమస్యల కారణంగా మెడికల్ అన్ఫిట్ అయిన వారి ఉద్యోగాలను వారి పిల్లలకి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అన్ఫిట్ ఆర్టీసీ ఉద్యోగులు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మెడికల్ అన్ఫిట్ ఉద్యోగ సంఘం నాయకులు సుగుణాకర్ మాట్లాడుతూ ఇప్పటికే తమ సమస్యను పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ వాపోయారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మెడికల్ అన్ఫిట్ ఉద్యోగుల సంఘం నాయకులు సుగుణాకర్ మాట్లాడుతూ ఇప్పటికే తమ సమస్యను పలుమార్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. చాలని పింఛన్లతో బ్రతకడం కష్టంగా మారిందన్నారు. రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మంత్రులను అన్ని ఉద్యోగ సంఘాలను కలిసినా తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారే తప్ప పరిష్కరించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీలో కండక్ట్ కాచేస్తూ బస్ యాక్సిడెంట్ వల్ల వికలాంగుని అయిపోయాం సార్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు సర్క్యులర్ ఒకటి వచ్చిందండి 2015లో. ఆ సర్క్యులర్ PD 19/2015 డేటెడ్ 3/6/2015 సాంబశివరావు సారు MDగా ఉన్నప్పుడు సర్క్యులర్ ఇష్యూ చేశారు సార్. అంటే అది అనారోగ్యం కారణం వల్ల మెడికల్ బోర్డు ఉన్నది అన్ఫిట్ అయిన ఎంప్లాయీస్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నదని ఇచ్చారు సార్. అప్పటి నుంచి మేము దాదాపు 170 మంది మెడికల్ అన్ఫిట్ అయి ఉన్నామండి. ఆ 170 మందిలో ఇప్పటి వరకు ఇదంతా 170 మంది లిస్టు సార్. అది ఈ 170 మందిలో ఇప్పటి వరకు ఒకరికి కూడా కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. పోతే మాలాంటి వాళ్ళు ఇటు అనారోగ్యంలో కొంతమందికి ఇది సర్క్యులర్ సార్. ఇది సర్క్యులర్ నెంబర్ PD 19/2015 సార్. అది సింపుల్గా చెప్పేస్తున్నాను. ఇక మాలాంటి వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, హార్ట్ ఆపరేషన్ వాళ్ళు, పోతే పక్షవాతం వచ్చిన వాళ్ళు, ఈ విధంగా అంతా ఇది రియల్ సార్. మొత్తం ఫొటోస్ కూడా ఇవన్నీ సార్. ఇంకా లోపలంటే కిడ్నీల ఆపరేషన్లు కానీ, హార్ట్ ఆపరేషన్లు కానీ, కనపడిన బోన్స్ కానీ, ఈ బ్రెయిన్ ఆపరేషన్ ఇటువంటి చాలామంది ఉన్నారు సార్. దానివల్ల మెడికల్ బోర్డులు అంతా ఈడీ మెడికల్ గారు 5 కమిటీ వాళ్ళు తార్నాక బోర్డులు అంతా మెడికల్ అన్ఫిట్ జెన్యున్ కేసులని చేశారు సార్. మా యొక్క సమస్యల్ని గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వంలో రవాణా శాఖ మినిస్టర్లకు కానీ లేదా ఎండీ గారులకు కానీ అందరికెళ్ళి మేము తెలుపుకున్నామయ్యా. చూస్తామని గత ప్రభుత్వం మాకేమి న్యాయం చేయలేదయ్యా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తండ్రి న్యాయం చేయడం వల్ల లాభం పొందని వాళ్ళు అంటూ లేరు. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మమ్మల్ని కూడా ఆదుకోమని మేము మీ ద్వారా తెలియజేస్తున్నామయ్యా. రాష్ట్ర విభజన జరిగి 7 సంవత్సరాలు గడిచినా ప్రత్యేక హోదా రాలేదని ప్రత్యేక హోదా పోరాట పరిషత్ అధ్యక్షులు రాజశేఖర్ అన్నారు. హోదా లేకుండా ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా భాజపాకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన అంశాలు అమలు చేయాలన్నారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా వంటి అంశాలను
ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వాటిని సాధించడంలో విఫలమయ్యాయన్నారు. ప్రత్యేక హోదా పోరాట పరిషత్ అధ్యక్షులు రాజశేఖరరావు మాట్లాడుతూ కేంద్రంలో భాజపా రాష్ట్ర విభజన సమయంలో హోదా 5 కాదు 10 ఏళ్లు ఇస్తాము, అవసరమైతే చట్ట సవరణ చేసైనా హోదా ఇస్తామన్నారు. విభజన జరిగి 7 సంవత్సరాలు గడిచినా హోదా ఇవ్వకపోగా హోదా సాధ్యం కాదని చెప్తున్నారన్నారు. రాష్ట్రానికి విభజన హామీలో అమలు చేయాలని భాజపాకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర విభజన పరిహార చట్టం తీసుకొచ్చి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విభజించిన రాష్ట్రాలకు ఆ చట్టం కింద హోదా సహా అన్ని అంశాలు అమలు చేయొచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే వాటిని ఎలా తీసుకొస్తామని చెప్పారు, ఏ హామీలు ఇచ్చి రాష్ట్ర విభజన చేశారో అందరికీ తెలుసు. నేను ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన పలు కీలకమైన హామీల్లో ప్రత్యేక హోదా ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు రావాలని, ఆ పరిశ్రమలు రావాలంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏదైనా ఇవ్వాలని, ఆ ఇన్సెంటివ్సే ఈ ప్రత్యేక హోదా రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే 2016లో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అంతర్జాతీయ బార్డర్ ఉండాలని, పర్వత ప్రాంతం ఉండాలని, ఈ ప్రత్యేక హోదాకైతే ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ పేర్కొంటూ ఇవ్వటం కుదరదని చెప్పింది. మనకు అసలు ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పారు? రాష్ట్రం ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా, మెజారిటీ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా విభజించబడింది. నంబర్ 1. నంబర్ 2, రాజధాని తెలంగాణ ప్రాంతంలో ఉండిపోయింది, ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నీ తెలంగాణలో ఉండిపోయి ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మనకి ఇస్తామన్నారు. కాబట్టి మనకి ప్రత్యేక హోదా ఈ కండిషన్స్ మీదే ఇవ్వాలి. మీకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆ షరతులు వేరైతే రాష్ట్ర విభజన పరిహార చట్టం అనే పేరుతో ఒక కొత్త చట్టం తీసుకొచ్చి ఏ రాష్ట్రమైతే ఆర్టికల్ 3 ప్రకారం బలవంతంగా విభజించబడిందో, ఏ రాష్ట్రానికైతే రాజధాని లేకుండా విభజించబడిందో, ఏ రాష్ట్రమైతే బలవంతంగా లోటు బడ్జెట్లోకి నెట్టివేయబడిందో, ఏ రాష్ట్రమైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా విభజించబడిందో ఆ రాష్ట్రాలకి రాష్ట్ర విభజన పరిహార చట్టం అని కొత్త చట్టం తీసుకొచ్చి దాని ద్వారా ఇవ్వచ్చు చిత్తశుద్ధి ఉంటే. ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక దృక్పథంతో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీఎస్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు ఎమ్మెల్యే సూచించారు. ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా వారే తీసుకోవాలన్నారు. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి ఎలక్ట్రికల్ పరికరాలు వెలువరిస్తున్న కార్బన్ పదార్థాలు భూతాపాన్ని పెంచుతున్నాయన్నారు. ఫలితంగా పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటూ జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. మరోవైపు ప్లాస్టిక్ను ఇబ్బడి ముబ్బడిగా వాడడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందన్నారు. అదే తిరుమల కొండపైన ఎక్కడ మనకు ప్లాస్టిక్ కనిపించదన్నారు. కావున ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. స్కూల్లో మనం అందరం నిర్వహించుకుంటాము. స్థానిక కార్పొరేట్ గారు, హెచ్ఎం గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. దీని గురించి విద్యార్థి దశ నుంచే దీన్ని సంగతి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే స్కూల్లో పెట్టి ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించడమే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ నిషేధించాలి, ఇట్లాగా అనేక రకాలైనటువంటి చర్యలన్నింటినీ కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా మనం చూసాం కరోనా టైంలో ఎంతటి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చిందో. ఇలాంటి విపత్కర పరిస్థితులన్నీ అధిగమించాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి. ఈ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరం ఒక ఆలోచన విధానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ స్కూల్లో పెద్దలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లాలో సైన్స్ విభాగము మరి ఈనాడు ఓజోన్ డేని నిర్వహించడం జరిగింది. అనేక పాఠశాలల్లో నిర్వహించాము. దానిలో భాగంగా పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమైన అంశాలు ఏంటని, ఆ సిఎఫ్సి ఎవరు రిలీజ్ చేస్తారో చెప్తూ గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షతన
ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించాము. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానివ్వండి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని నివారిస్తూ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా పదార్థాలు వినియోగిస్తూ అలాగే కార్బన్ కాంపౌండ్స్ సిఎఫ్సి క్లోరోఫ్లోరో కార్బన్స్ను రిలీజ్ చేస్తున్నటువంటి పదార్థాల వినియోగాన్ని తగ్గిస్తూ సహజమైన పద్ధతుల్లో పదార్థాలు వినియోగిస్తూ ఓజోన్ పొర హానికరం కానకుండా ప్లాస్టిక్ను తగ్గిస్తూ మొక్కలను నాటుతూ పర్యావరణాన్ని కాపాడాలనేది ఈనాడు యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రపంచవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ ప్రతి ఒక్కరూ అవేర్నెస్ తోటి అంటే విద్యార్థులు అవనండి ఉపాధ్యాయులు అలాగే ప్రజలందరూ కూడా అవేర్నెస్ తోటి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని వాటి నాలెడ్జ్ని పొందుకొని పర్యావరణాన్ని కాపాడి మనుషుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగనగర్ సెంట్రల్ టీడీపీ ఆఫీసు నందు 63వ డివిజన్ టీడీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. రాష్ట్రంలో పింఛన్ల రద్దు అంశంపై బోండా ఉమ మండిపడ్డారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్లు అందించామన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల వలన పింఛన్లు రాని వారికి నా సొంత నిధులతో ఒక్కొక్కరికి 2,000 రూపాయలు పింఛన్లు అందించమన్నారు. 2014 సంవత్సరం ముందు 63వ డివిజన్ ఒక స్లమ్గా ఉన్న డివిజన్ను 2014-19 కాలంలో డివిజన్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టి మోడల్ డివిజన్గా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. అలాగే డివిజన్లో ఎవరైనా పేదలు ఇళ్లు నిర్మించుకోవాలి అనుకుంటే బిఎల్సి స్కీమ్ ద్వారా ఎంతో మందికి లోన్లు ఇచ్చామన్నారు. పేదలు అనారోగ్యంతో చనిపోతే చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నామని తెలియజేశారు. తీర్పు ఎలా ఉందో మనం చూసాం. ఎందుకంటే ఇవాళ ప్రజల వైఖరి కూడా ఎలా ఉందంటే ఒక వాస్తవం గడప దాటక ముందే అంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరు దాటుతుంది. అదే సిద్ధాంతాన్ని వైసీపీ నమ్ముకొని 2019 ఎన్నికల్లో ముందుకెళ్ళారండి. వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పరిపాలనలో ఇంతే చేస్తూ ఉన్నారు, మీకు ఇంతే పెడతా ఉన్నారు, మేము వస్తే ఇంత పెడతామని చెప్పారు. ప్రజలు అప్పుడు దాకా మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం వాళ్ళు చేసిన మేలు అనేక రకాలుగా మనం పడిన కష్టము ఇన్నాళ్ళు ఇది చేశారు, ఒక ఛాన్స్ వాళ్ళకి ఇద్దామని చెప్పి వైసీపీ పోటీశారు. మరి దాని పరిణామాలు ఎలా ఉన్నాయో 2.5 సంవత్సరాల్లో ఇవాళ పూర్తిగా మనకు తెలిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పోషక విలువలు ఉన్న ఆహారంతో చక్కని ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. గ్లోబల్ ప్రచారాలు షో రాజకీయాలు టీడీపీ నేతలనే చూసి నేర్చుకోవాలా అంటూ వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ఎద్దేవా. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ రాజకీయాలు మానుకోవాలని వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. న్యూస్ సమాప్తం. నమస్కారం.